ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఇంతకుముందు డబ్బులు ఇచ్చి 100 కోట్లు ఇచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి క్యాండిడేట్లు వచ్చారు. రంజిత్ రెడ్డి కానీ, ఇవాళ మహబూబ్నగర్ ఎంపీ కానీ, నరసింహారెడ్డి ఓడిపోయాడు నల్గొండ క్యాండిడేట్ కానీ 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఉల్టా డబ్బులు ఇచ్చి ఎంపీ క్యాండిడేట్లు ఫైనాన్షియల్లీ సౌండ్. అటువంటి వాళ్ళు ఇవాళ డబ్బులు ఖర్చు పెడతామంటే కూడా ఉంటలేరు, పారిపోతున్నారు. టికెట్ అనౌన్స్ అయినాక పారిపోతున్నారు. పోస్టర్లు మొత్తం భద్రారెడ్డి అయితే మొత్తం నీకు ఫోటోలు పట్టి మొత్తం ఆ ఏరియా అంతా పెద్ద సినిమా పోస్టర్లు ఉంటాయి కదా, పెద్ద భద్రారెడ్డికే ఓటేమని. ఎటువైనవా భద్రారెడ్డి? రంజిత్ రెడ్డి అనౌన్స్ చేసింది కదా, కథం బాగా కాంగ్రెస్ జరిగింది, కాంగ్రెస్ క్యాండిడేట్ అవుతాడు కావచ్చు, ఇంకా అనౌన్స్ కాలే. తో చాణక్యుడు అలా చక్రబంధంలో ఏం చాణక్యుడమ్మా? రామారావు గారు 1989లో తన ప్రభుత్వం పడిపోతూ స్వయంగా ఓడిపోయిండు కల్వకుర్తిలో, హిందూపూర్లో గెలిచి 42 లోకసభకు గెలిచింది. 2 లోకసభ మాత్రమే. 39 కాంగ్రెస్, 1 ఎంఐఎం. సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ గారి ఫాదర్. ఈరోజు మొన్న కేసీఆర్ గారు తను ఓడిపోతూ 119కి 90 సీట్ల 39 ప్లస్ తను స్వయంగా ఓడిపోయిండు కామారెడ్డిలో. ఓడిపోయిందా లేదా రామారావు గారు లెక్క? అప్పుడు 2 ఒకటిసారి, ఇప్పుడు 2. దీని తర్వాత టీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది.